నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మాట్లాడుకుందేంటంటే 'బిగ్ బాస్' సీజన్ 8 గురించి. ఈ 'బిగ్ బాస్' సీజన్ 8లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా పాపం బేబక్ అయితే బయటికెళ్ళింది. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బేబక్ ఎళ్తుందని. బట్ బేబక్ అయితే మాత్రం ఎలిమినేషన్ అయింది. బట్ బేబక్‌కైతే మాత్రం రూ. 1,50,000తో ఎలిమినేట్ అయింది. పర్ వీక్ ఆమె రెమ్యూనరేషన్ వచ్చేసరికి రూ. 1,50,000. ఈమె వచ్చేసరికి ఏపీకి చెందిన వ్యక్తి అందరికీ తెలుసు. ఈమైతే ఫస్ట్ వీక్‌లో ఎలిమినేషన్ అయింది. మరలా నామినేషన్ స్టార్ట్ అయ్యి నామినేషన్‌లో మొత్తం 8 మంది అయితే నామినేషన్‌లో ఉన్నారు. నిఖిల్, అభయ్ నవీన్, అదేవిధంగా ఓం ఆదిత్య, నబీల్ అహ్మద్, కిరాక్ సీత, విష్ణుప్రియ, ఇంకొకసారి సోనియా వీళ్ళందరైతే నామినేషన్‌లో ఉండడం జరిగింది. మొత్తం 8 మంది నామినేషన్‌లో భాగంగా ప్రతి ఒక్కటి సిల్లీ రీజన్ నాకనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. నాకు తెలిసి ఈసారి వచ్చేసరికి నాగమణికంట మాత్రం డెఫినిట్‌గా టాప్ 5లో అయితే ఉంటాడు. ఎందుకనిపిస్తుందంటే నాకు జస్ట్ ఈ 2 వారాలు చూస్తున్నాను కాబట్టి, ఈ 2 వారాల్లో డెఫినిట్‌గా నాగమణికంట మాత్రం టాప్ 5లో అయితే ఉండబోతున్నారు. ఎందుకంటే నేను ఒక చిన్న అబ్జర్వ్ చేసేసా అతని దగ్గరికేందంటే మొత్తం ఎమోషనల్ డ్రామా, సెంటిమెంటల్ ప్లే అయితే ఆడుతున్నాడు. డెఫినిట్‌గా వర్కౌట్ అయ్యిందంటే ఎమోషనల్ డ్రామా డెఫినిట్‌గా వర్కౌట్ అయ్యిద్ది. సెంటిమెంట్‌లో వర్కౌట్ అయ్యిద్ది. అదేవిధంగా కొంచెం గేమ్ ఆడి, కొంచెం అతని స్టైల్‌లో అతను ఏదైతే కామెడీ గనక పండిస్తే ఏదైతే 'బిగ్ బాస్' హౌస్‌లో డెఫినిట్‌గా ఇతను మాత్రం టాప్ 5లో మాత్రం ఉంటాడు. నాకు తెలిసి ఈ సీజన్‌లో బాగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే నాగమణి కంట అనుకుంటున్నా, విష్ణుప్రియ, అదేవిధంగా నబీల్ అహ్మద్. ఎందుకంటే చూడటానికి సైలెంట్‌గానే ఉన్నాడు అతను. బట్ నబీల్ అహ్మద్ కూడా డెఫినిట్‌గా టాప్ 5లో ఉంటాడని నేను అనుకుంటున్నా. అదేవిధంగా విష్ణుప్రియ చెప్పా కదా! ఇంకోటేసరికి కిరాక్ సీత కూడా ఉంటది. శేఖర్ భాష. వీళ్ళ ఐదుగురు మాత్రం టాప్ 5లో డెఫినిట్‌గా ఉంటారు. ఇందులో భాగంగా సోనియా వచ్చేసరికి బాగా కన్నింగ్ లాగా నాకనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో గీతూ రాయల్ ఎలాగనో ఈ సీజన్‌లో కన్నింగ్‌లో చూస్తే మాత్రం సోనియా మాత్రం ఆ విధంగా ఉంది. హౌస్ అందరికి తెలుసు. హౌస్‌లో ఒకటైతే బాగా నడుస్తుంది. అదే ఏదైతే నిఖిల్, సోనియా మధ్య వ్యవహారం అది అందరికి తెలిసింది. ఎవరైతే 'బిగ్ బాస్' చూస్తున్న ప్రతి ఒక్కరికి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ సిట్యుయేషన్ లాగా లవ్ ట్రాక్ నడిచే విధంగా అయితే ఉంది. డెఫినెట్‌గా కూడా ఈసారి 'బిగ్ బాస్‌లో' వీళ్ళిద్దరైతే ఒక పెయిర్‌గా అయితే ఉండబోతున్నారని నేను అనుకుంటున్నా. మొన్న ఒక చిన్న క్లిప్ ఒకటి చూసాను నేను. నిఖిల్ సిగరెట్ మానేస్తే నీకు నేను ఏదైనా ఇస్తానన్నది సోనియా. అదొకటి అందరికి మనసులో అందరికి గుచ్చేసింది. డెఫినిట్‌గా వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందని అందరూ అనుకుంటున్నారు. సో, నాగమణికంట అయిపోయింది, నిఖిల్ అయిపోయింది, సోనియా అయిపోయింది. దాని తర్వాత శేఖర్ భాష. ఈ శేఖర్ భాష గురించి అందరికి తెలిసిందే. బట్ శేఖర్ భాష గురించి ఒక్కటి మీ అందరికి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ భాష హౌస్‌లో చాలా కామెడీగా ఉన్నాడు. ప్రతి ఒక్క సిట్యుయేషన్ కూడా ఆయన కామెడీ రోల్‌లో ఎలా ట్రై చేద్దాం, కామెడీ ఎలా చేద్దాం, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా చేద్దాం జనాలకి ఒక చిన్న స్కోప్‌తో అయితే చూస్తున్నాడు. బట్ అతని పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలీదు. నేను చెప్తున్నా. వాళ్ళ భార్య 9 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉంది బయట. నాకు తెలిసి ఈ వీక్‌లోనే వాళ్ళ భార్య డెలివరీ అయితే ఉంది. అంత పెయిన్ పెట్టుకొని కూడా అంటే ఒక భార్య హాస్పిటల్‌లో ఉండే డెలివరీ ఉంటే డెఫినిట్‌గా మనం పంచుకుంటాం పక్కన వాళ్ళతో. ఎలా లైక్ ఆ ఓట్ల కోసం కూడా సెంటిమెంట్ రూపంలో మనం మార్చుకోవచ్చు. ఎలాగంటే శేఖర్ భాషకి పాపం అరే! పిల్ల పుట్టబోతుంది. లేకపోతే లేకపోతే కన్సీవ్ అయింది వాళ్ళ ఆవిడ. లేకపోతే ప్రెగ్నెన్సీతో ఉంది. ఎలా హౌస్‌లో మొత్తం అందరితో చర్చించుకోవచ్చు. అలా ప్లే చేస్తే సెంటిమెంట్ రోల్‌లో భాగంగా ఓట్లు డెఫినిట్‌గా పడతాయి శేఖర్ భాషకి. పాపం వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఈ వీక్‌లో ప్రెగ్నెన్సీ డెలివరీ ఉంది. సో, అయినా సరే అంత బాధను మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క చిన్నదాన్ని తీసుకొని కామెడీ ఎలా జనాలకి ఎంటర్‌టైన్ చేద్దాం అనే విధంగానే శేఖర్ భాష ఉండడం మాత్రం నాకైతే గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినిట్‌గా ఒక హస్బెండు ప్రెగ్నెన్సీ టైమ్‌లో వైఫ్ పక్కన ఉంటే చాలా భరోసాగా ఉంటది. అదేవిధంగా కొంచెం అండగా కూడా ఉంటది. అయన్నీ ఉన్నా సరే అయన్నీ పక్కన పెట్టి లేదు నా వైఫ్‌కి 'బిగ్ బాస్' అంటే ఇష్టం. నేను 'బిగ్ బాస్‌కి' వెళ్తా. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా సరే అని. శేఖర్ భాష అయితే 'బిగ్ బాస్‌కి' వెళ్లి జనాలనైతే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం అయితే నేను శేఖర్ భాషని డెఫినిట్‌గా అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు నేనున్నా సరే లేకపోతే వేరే కంటెస్టెంట్స్ ఎవరున్నా సరే మా ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉంది. ఎవరు పుట్టబోతున్నారు? మా ఆవిడ హెల్త్ ఎలా ఉందని ప్రతి ఒక్క చిన్న థాట్ మైండ్‌లో మెదులుతా ఉంటది. దాన్ని ఏదో ఒక రూపం కావాలని చెప్పకపోయినా సరే ఏదో ఒక రూపంలో మనం అవతలోళ్ళకి షేర్ చేసుకుంటా ఉంటాం. బట్ శేఖర్ భాష మాత్రం అసలు ఎక్కడా షేర్ చేసుకోలేదు. ఈ విషయంలో మాత్రం శేఖర్ భాష గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీక్ శేఖర్ భాష నామినేషన్‌లో ఉన్నాడు. చూసి అందరూ ఓట్లేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే విధంగా ఇంకోటేసరికి కిరాక్ సీత. ఈ కిరాక్ సీత అసలు ఎందుకు అగ్రెసివ్‌నెస్ అయిపోతుంది. లేకపోతే నేను హౌస్‌లో ఉన్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఆ అమ్మాయి కూడా చాలా బాగా అయితే గేమ్ ఆడుతుంది. కౌంటర్‌గా బాగా అటాక్ ఇస్తుంది. నాకు తెలిసి సోనియాకి అటాకింగ్ పర్సన్స్ ఎవరంటే డెఫినిట్‌గా కిరాక్ సీత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న నామినేషన్‌లో టక్కన ఎవరైతే సీత ఉందో టక్కన ఒక వార్డ్ వదిలేసింది. అదేంటంటే బొక్కలే అన్నట్టుగా ఒక వార్డ్ వదిలేసింది. దాన్ని ఇప్పుడు ఆ అమ్మ ఎవరైతే సోనియా ఉందో దాన్ని పర్స్పెక్టివ్‌గా తీసుకొని నన్నెందుకంటన్నావు? నన్నెందుకంటన్నావు? మాటలు సరిగ్గా రాని అని సోనియా అయితే మాత్రం కిరాక్ సీతని కొంచెం హెచ్చరించినట్టుగా అయితే చూసింది మనం.
సో ఏదైతేనే కిరాక్ సీత మాత్రం సోనియాకైతే ఆ స్ట్రాంగ్ డిఫెండర్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి అభయ్ నవీన్. ఈ అభయ్ నవీన్ కూడా ఏదో అనుకున్నాం, అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసాం అతని మీద. ఎక్స్పెక్టేషన్ చాలా హైలో పెట్టుకున్నాం అందరం. అభయ్ నవీన్, అభయ్ నవీన్, అభయ్ నవీన్ అని. ఏం లేదు ఆడికి గేమ్ అయితే ఏం లేదు. అతను కూడా ఏంటంటే సేఫ్ ప్లే ఆడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని ఎవరైతే నామినేషన్ చేశారో ఆయన కూడా వెళ్ళి అతను వాళ్ళ నామినేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న సిల్లీ రీజన్స్. ఎందుకు నామినేషన్ జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి అంటే నేను డెఫినెట్‌గా ఒప్పుకుంటా. ఫస్ట్ అండ్ సెకండ్ అనే వీక్స్‌లో డెఫినెట్‌గా సిల్లీ రీజన్స్‌తోనే నామినేషన్ జరుగుతాయి. సో అభయ్ నాయన్ కూడా ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అతనికి మళ్ళీ పర్ వీక్ 2,00,000 రూపీస్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. సో మరి అతను కూడా మరి గేమ్ అయితే పెద్దగా ఆడట్లేదు. బయట ప్రేక్షకులు కూడా పెద్దగా కనపడట్లేదు. సో ఇంకోటేసరికి నేను ఎవరైతే ఇప్పుడు నామినేషన్స్ ఉన్నారో వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో ఇంకోటేసరికి నిఖిల్. నిఖిల్ మాత్రం నాకు తెలిసి ఈ సీజన్‌లో డిఫెండర్ అంటే అందరికి మంచి డిఫెండర్ ఎవరంటే నిఖిల్ అని చెప్పుకుంటాను నేనైతే. సో నేను ఎందుకంటే నిఖిల్ అంటున్నా అంటే ప్రతి ఒక్కటి స్టార్టింగ్ అంతా ఫస్ట్ వీక్ మొత్తం అతని మీద అంతా నెగెటివ్‌గా నడిచింది. స్టార్టింగ్‌లో మాత్రం అతను అదే లైక్ అతను ఎవరైతే లైక్ టీమ్ లీడర్‌గా ఉండకపోయినట్టయితే డెఫినిట్‌గా అతను కూడా నామినేషన్‌లో ఉండేవాడు. సో అప్పుడు నామినేషన్‌లో లేడు. ఇప్పుడు నామినేషన్‌లో ఉన్నాడు. సో అతను కూడా మంచి డిఫెండర్ అని నేను అనుకుంటున్నా. ఇంకోటేసరికి డి నైనిక. సో తిను కూడా చాలా అగ్రెసివ్‌నెస్‌తో గేమ్ ఆడింది ఫస్ట్ వీక్‌లో కూడా. బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి చాలా డల్ అయిపోయింది. సో ఆమె అయితే నేను సరిగ్గా అంత పెర్ఫార్మ్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే ఈ సీజన్‌కి. సో ఎనీవే డి నైనిక కూడా మంచిగానే ఆడుతుంది. బట్ అంతకైతే నాకైతే వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే ఆమె కూడా 2.5 లాక్స్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అంటే ఎలా గేమ్ ఆడాలి? ప్రతి ఒక్క చిన్న ఏదైతే సెంటిమెంటల్ గేమ్ నాగమణి కంటే ఎలా ఆడుతున్నారు? కనీసం ఇలాగైనా ఆడాలి కదా! ఎట్లాగో ఆమె గేమే ఆడట్లేదు. కనీసం నాగమణి కంటే ఎలాగైనా సరే గేమ్ ఆడితే కంటెంట్ వచ్చిద్ది. జనాలు ఎంటర్‌టైన్ అవుతారు. సో అదేమీ లేకుండా ఏదో వచ్చాము, ఆడాము, వెళ్ళాము అన్నట్టుంటే కుదరదు. సో నాకైతే మాత్రం 9కే పెద్ద పెర్ఫార్మెన్స్ లేదనిపిస్తుంది. ఇంకోటేసరికి విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. విష్ణుప్రియకి అదేవిధంగా సోనియా మధ్య పెద్ద కాంట్రవర్సీ వారే నడుస్తుంది అడల్టరీ మీద. సో వాళ్ళిద్దరి వారు ఎప్పుడు తగ్గిద్దో మరేమో. సో వాళ్ళిద్దరు కూర్చొని పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసుకున్నామని సరే మొహాలు చూసుకోలేకపోతున్నారు. సో విష్ణుప్రియ కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ వీక్‌లో పెద్దగా అయితే ఏం లేదు. సెకండ్ వీక్ నుంచి కొంచెం ఆమె పుంజుకుందని నాకు అనిపిస్తుంది. సో మీకెలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. సో డెఫినిట్‌గా నాకు తెలిసి అయితే టాప్ 5లో విష్ణుప్రియ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్‌లో కిరాక్ సీత అదేవిధంగా విష్ణుప్రియ మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లాగా నాకు అనిపిస్తున్నారు. ప్రేరణ, యష్మి అయితే పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగేసి డెఫినెట్‌గా ఆడతారు. బట్ వీళ్ళంత పోరాడలేరని నాకు అనిపిస్తుంది. సో ఎనీవే విష్ణుప్రియ అయితే మాత్రం టాప్ 5 అయితే ఉండబోతుందని నేను అనుకుంటున్నా. ఓమాదిత్య. ఈ ఓమాదిత్య గురించి అందరూ తెలిసిందే. అతను పెద్ద డైరెక్టర్. అంటే లైక్ ఎట్లా అంటే యూపీలో అతనున్నాడు. సో అతను మంచి డైరెక్టర్. 4, 5 సినిమాలు కూడా తీశాడు. అతను కూడా కొన్ని సినిమాల్లో యాక్టింగ్ చేశాడు. అయినా సరే అతను పెద్దగా పండించలేకపోతున్నాడు. ఎందుకంటే అతని మాటల రూపంలో కావచ్చు, లేకపోతే అతను ఎంటర్‌టైన్‌మెంట్ రోల్‌లో కావచ్చు. సో ఫస్ట్ వీక్ అయితే మాత్రం అతనిదైతే ఏమీ లేదు. సో సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం ఆడుతున్నాడు. నాగార్జున గారు ఎప్పుడైతే అతనికి వార్న్ చేశారో అప్పటి నుంచి అయితే మాత్రం కొంచెం ఆడుతున్నాడు. గేమ్ అయితే ఆడుతున్నాడులే గానీ బట్ ఇంకా పర్స్పెక్టివ్ రాలేదు. బట్ అతనికైతే హైయెస్ట్ రెమ్యునరేషన్ 5,00,000 అంటే నాకైతే పిచ్చెక్కేసింది. సో ఎనీవే ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళకైతే డెఫినిట్‌గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పనులు మొత్తం ఆపేసుకొని బిగ్ బాస్‌కి అయితే రావడం జరిగింది. సో డెఫినిట్‌గా వాళ్ళకి బయట రూ. 2,00,000 వస్తుంటే బిగ్ బాస్‌లో డబుల్ ఉంటది కాబట్టి సో ఎనీవే హోమా అయితే కూడా మంచిగా ఆడుతారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. సో ఇంకోటేసరికి మనందరికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే అందరికి తెలిసిందే. కిరాక్ సీత తర్వాత, నైనిక తర్వాత, హోమా అయితే తర్వాత విష్ణుప్రియ అదేవిధంగా అభయ్ నవీన్. అభయ్ నవీన్ గురించి మాట్లాడుకుందాం. అందరికి ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్‌లో లేరు ప్రస్తుతానికి వాళ్ళు. సో వాళ్ళైతే నేను రేపొద్దున ఎపిసోడ్‌లో అయితే చెప్తా. సో ప్రస్తుతానికైతే వీళ్ళందరూ నామినేషన్‌లో ఉన్నారు. వీళ్ళందరి చరిత్ర అయితే మాత్రం మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎవరైతే నామినేషన్‌లో ఉన్నారో వాళ్ళందరికీ ఆచితూచి ఓటేయడం చేయండి. ఎందుకంటే ఒక్కసారి హౌస్ నుంచి బయటికెళ్తే మరలా వాళ్ళు ఆ హోప్ అనేది కోల్పోతారు. వాళ్ళకి ఇంకెటువంటి ఛాన్స్ ఉండదు. లైక్ బేబక్ లాగా. పాపం బేబక్క ఫస్ట్ వీక్‌లో రాంగానే నాకే బాధేసింది పాపం. అసలకి ఆట అర్థం చేసుకునే లోపే ఆమెను బయటికి పంపించేశారు. సో ఎనీవే ఈసారి ఈ వీక్‌లో నామినేషన్‌లో ఉంది మొత్తం 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. ఈ 8 మందిలో ఖచ్చితంగా ఇద్దరినైతే తీసేస్తారు. ఈ సీజన్‌లో ఈ సెకండ్ వీక్‌లోనే నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని నేను అనుకుంటున్నా. 8 మందిలో ఇద్దరినైతే తీసేస్తారు. 6గురు అయితే సేవ్ అవుతారు. 6గురిలో 8 మందిలో ఒక ఇద్దరినైతే మాత్రం డెఫినిట్‌గా తీసేస్తారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటది ఈ వారంలో. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిద్ది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందరికి తెలిసిందే.